మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. సో మనకి రెసిషన్స్ అని వింటూ ఉంటాం కదా నార్మల్గా. సో ఇండియాకి కూడా ఎప్పుడైనా రెసిషన్ వచ్చే పరిస్థితి వస్తుందంటారా? ఒకవేళ రాదు అంటే ఎందుకు రాదంటారు మీరు? ఇండియా లాంటి వాటికి వచ్చే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుందండి. ఎందుకంటే ఇక్కడ కన్జంప్షన్ చాలా ఎక్కువ, పాపులేషన్ చాలా ఎక్కువ కాబట్టి కన్జంప్షన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని మనకి ఎంత ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయినా సరే ఈ లోకల్ కన్జంప్షన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎంటైర్ జీడిపి గ్రోత్లో ఒక ఆల్మోస్ట్ 60% లోకల్ కన్జంప్షన్ వల్ల వస్తుంది మనకి మొత్తం జీడిపి గ్రోత్లో. అంటే మనకి ఇండియా ఇప్పుడు 7% నార్మల్ జీడిపి గ్రోత్. ఈ సంవత్సరం కొంచెం తగ్గొచ్చు అని చెప్పేసి రీసెంట్గా SBI వాళ్ళ రిపోర్ట్ జనరేట్ చేశారు. అండ్ ఇప్పుడు ఎంత ఉంటుందంటే ఆల్మోస్ట్ 6.4 అంటున్నారు వాళ్ళు, స్లైట్లీ కొంచెం లోవర్ సైడ్ అనమాట. బట్ స్టిల్ వరల్డ్లో ద బెస్ట్ అనమాట అది 6.34 అన్నా సరే. అందుకని ఇండియాలో మెజారిటీ జీడిపి గ్రోత్ ఎక్కడి నుంచి వస్తుందంటే లోకల్ కన్జంప్షన్ వల్ల వస్తుంది. అంటే మన టోటల్ జీడిపి గ్రోత్లో 60% హౌస్ హోల్డ్ కన్జంప్షన్ వల్ల వస్తుంది ఇండియాలో. ఓకే, ఇదే చైనాలో అనుకోండి 38% ఉంటుంది వాళ్ళ కన్జంప్షన్. అంటే చైనా వాళ్ళకి ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఎకానమీ, వాళ్ళు ఎంత ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తే అంత ఎక్కువ ఇన్కమ్ వస్తుంది వాళ్ళకి. లోకల్ కన్జంప్షన్ ఓన్లీ 38% వాళ్ళది. ఓకే, యా, ప్రపంచంలో ఎక్కువ కన్జంప్షన్ ధర డెవలప్ అయ్యే కంట్రీ అంటే అమెరికా అండి. వాళ్ళు ఒక్కళ్ళే 70% లోకల్ కన్జంప్షన్, 70% ఉంటుంది వాళ్ళకి. అయితే ఈ ప్రపంచవ్యాప్తంగా మొత్తాన్ని ఒక కన్జ్యూమర్లా తీసుకున్నాం అనుకోండి, అమెరికా వాళ్ళు ఒక్కళ్ళే 50% కన్జ్యూమ్ చేస్తారు. ప్రపంచం మొత్తంలో అమెరికా ఒక్కటే 50% కన్జ్యూమ్ చేస్తుంది. అందుకని అమెరికాకి ఎందుకు అంత కాన్ఫిడెన్స్, వాళ్ళ మీద ట్యాక్స్లు ఎత్తాం, వీళ్ళ మీద ట్యాక్స్లు బెదిరిస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటుంటారు కదా, అందుకని వాళ్ళు ఎక్కువ కన్జంప్షన్ చేస్తారు. ప్రపంచంలో ప్రతి కంట్రీ వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ మాట వినపోతే నీ మీద ట్యాక్స్లు వేస్తుంటారు అనమాట. అందుకని ఎకనామికల్ పవర్ అమెరికాకి అలా వచ్చిందనమాట. అది ఓకే, అది ప్రపంచం అంతా 50% అనుకుంటే అది ఒక్కటే 50% కన్జ్యూమ్ చేస్తారు అనమాట. మనకంటే ఎక్కువ కన్జంప్షన్ చేసేది అమెరికా ఒకటి, అమెరికా తర్వాత చైనా ఒకటి, చైనా తర్వాత జర్మనీ ఒకటి, జపాన్ ఒకటి. ఈ 4 ఎక్స్ట్రా మనతో పోల్చుకుంటే ఎక్కువ కన్జంప్షన్ చేసేది. మనది కూడా నెక్స్ట్ 4-5 ఇయర్స్లో వరల్డ్ కన్జంప్షన్లో కూడా థర్డ్ ప్లేస్కి రాబోతున్నాం. మరి అప్పుడైనా మనకి ఇలాంటి రిస్క్స్ ఏమన్నా ఉంటాయంటారు? యూజువల్గా ఇండియా జీడిపి గ్రోత్ బాగా ఇట్లా 7-8% చొప్పున మెయింటైన్ చేసినా 2-3 డెకేడ్స్ మెయింటైన్ చేసినా సరే ఇంకా ఇది డెవలప్డ్ కంట్రీ అవ్వదండి. ఎందుకంటే ఇక్కడ ఇన్కమ్ వ్యత్యాసం చాలా ఎక్కువ ఉంటుంది. రిచ్ వాళ్ళు ఇంకా అల్ట్రా రిచ్ అవుతున్నారు, పూరోడు ఇంకా అల్ట్రా పూర్ అవుతున్నారు, మధ్య గ్యాప్ ఎక్కువ ఉందన్నమాట. అందుకని ఆ వైడ్ గ్యాప్ జనాభా ఎక్కువ ఉండటం వల్ల ఏంటంటే మన దగ్గర ఇంకా జీడిపి గ్రోత్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. వెస్ట్రన్ కంట్రీస్కి ఏంటంటే వాళ్ళ జీడిపి గ్రోత్ ఉండేదే 3-4% కన్నా ఎక్కువ ఉండదు. 3-4% ఉంటుంది. అందులో ఇన్ఫ్లేషన్ 2% తీస్తే రియల్ గ్రోత్ ఉండేది 2%-1% ఉంటాయి. ఆ 1%-2% ఉన్నప్పుడు ఏంటంటే న్యాచురల్గా ఎప్పుడైనా ఆ 1% కూడా తగ్గింది అనుకో రియల్ గ్రోత్, ఈ కాలేజే దాన్ని మనం రిసెషన్ అంటున్నాం. అంటే 2 క్వార్టర్లీ రిజల్ట్స్ కనుక నెగిటివ్గా వచ్చింది అనుకోండి జీడిపి గ్రోత్, ఈ కాలేజే రిసెషన్. అందుకని వెస్ట్రన్ కంట్రీస్ అన్నిటికి కూడా రియల్ గ్రోత్ 1%, 1.5, 0.5 ఇవే ఉంటాయి ఎప్పుడు, ఇన్ఫ్లేషన్ తీసేయంగా. అందుకని అవి ఈజీగా రిసెషన్లోకి వెళ్ళిపోతాయి. ఇండియా కట్ట కాదు, జీడిపి గ్రోత్ 10% దాకా ఉంటుంది, అండ్ మన దగ్గర ఇన్ఫ్లేషన్ ఏమో 3% దాకా ఉంటుంది యావరేజ్ మీద. సో నెట్ ఈజ్ ఈక్వల్ టు 7% జీడిపి గ్రోత్ దాకా ఉంటుంది. అందుకని మనది 7% నెగిటివ్ బాటం అనేది చాలా రేర్ అనమాట. అందుకని ఇండియా లాంటి కంట్రీస్కి ఈ లోకల్ కన్జంప్షన్ ఉన్నంతకాలం మన దగ్గర రిసెషన్స్ రావు. కాకపోతే కంట్రీ ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ బీన్ అయ్యే కొద్దీ మనం కూడా ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి ఈ ఎక్స్పోర్ట్స్ మార్కెట్ అప్ అండ్ డౌన్ కాబట్టి వాళ్ళ దేశంలో ఏం జరిగినా ఈ ఇండియాలో ఎఫెక్ట్ అవుతూ ఉంటాం కాబట్టి అట్లా మేబీ 1%-2% ఎఫెక్ట్ అవుతుంది తప్ప అదర్వైజ్ అవ్వం. ఇండియాలో ఉన్న బ్యూటీ ఏంటంటే లోకల్ కన్జంప్షన్ ఎక్కువే, ఎక్స్పోర్ట్స్ కూడా బాగా చేస్తున్నారు. ఇప్పుడు 2 బ్యాలెన్స్ అవుతున్నాయి. చైనా లాగా అచ్చం ఎక్స్పోర్ట్ మీద డిపెండ్ అవ్వదు ఇండియా. చైనా చాలా ట్రెడిషనల్ 38% కన్జంప్షన్ లోపల వాళ్ళు మొత్తం జీడిపితో పోల్చుకుంటే. అంటే వాళ్ళ జీడిపి గ్రోత్ అంతా ఎక్స్పోర్ట్స్ ద్వారా వస్తుంది వాళ్ళకి. అందుకని ప్రపంచం హెల్దీగా ఉంటే దానికి చాలా ఇంపార్టెంట్ చైనాకి. ఇండియాకి అట్లా కాదు. ఇండియా ఆల్మోస్ట్ 60% గ్రోత్ అంతా ఇంటర్నల్గా వస్తుంది. వాళ్ళంతా ఎక్స్పోర్ట్ మీద డిపెండ్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళ కన్జంప్షన్ మనకు అవ్వదు అనమాట. ఓకే, సో అందుకని ఇండియాలో నిజంగా ఇన్ఫ్లేషన్ వస్తుంటే రాదు. ఇన్ఫ్లేషన్ ఎప్పటికి రాదు, ఇప్పుడల్లా రాదు. నెక్స్ట్ కనీసం 20-30 ఇయర్స్ వరకు రాదు. 20-30 ఇయర్స్ వరకు రాదంటారు. ఎప్పుడైతే జీడిపి గ్రోత్ స్లో అయిందో అది ఇంకా మొత్తం ఎనఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ అయింది, ఎనఫ్ గవర్నమెంట్ ఇదే మెచ్యూరిటీకి వచ్చింది అనుకోండి, అప్పుడు గ్రోత్ స్లో అవుద్ది కదా. గ్రోత్ స్లో అయినప్పుడు ఏంటంటే ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు రియల్ గ్రోత్ అనేది నెట్కి 1 or 2 ఉంటుంది అనమాట. ఆ 1-2 డౌన్ అయినప్పుడు రిసెషన్కి వెళ్ళిపోతాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఇండియాలో రియల్ టోటల్ గ్రోత్ అయితే మాత్రం 10% జీడిపి గ్రోత్ ఒరిజినల్గా. ఇన్ఫ్లేషన్ 3.5. ఒరిజినల్గా ఇన్ఫ్లేషన్ 5-6 ఉంటుంది. బట్ ఎందుకు 3.5గా తీసుకుంటారు అంటే
వాళ్ళు ఇన్ఫ్లేషన్ లెక్కేసేటప్పుడు మనలాగా హోల్సేల్ ఒకటే తీసుకోరనమాట. హోల్సేల్ ఇండెక్స్ని కొంత, రిటైల్ ఇండెక్స్ నుంచి కొంత తీసుకుంటారు వెయిటేజ్ పెట్టి నెట్ ఈక్వల్ చేస్తారనమాట ఇన్ఫ్లేషన్ లెక్కలేసేటప్పుడు. అందుకని మనది 3.2% ఏదో ఉంది ఇన్ఫ్లేషన్ డేటా మన ఎస్బీఐ రిపోర్ట్ ప్రకారం. అందుకని 10% ఏమో నామినల్ అండ్ 3.5 వరకు ఏమో ఇన్ఫ్లేషన్, నెట్ ఈజ్ ఈక్వల్ టు 6.5 ఏదో ఇచ్చారు వాళ్ళు. అంటే రియల్ గ్రోత్ 6.5 అనమాట ఇండియా. వేరే కంట్రీస్లో అంత లేదు, ఎక్కడ వరల్డ్ ఎక్కడా లేదు. అందుకని తగ్గుతుంది, గ్రోత్ స్లో అవుతుంది ఇండియాలో. బట్ స్టిల్ వీఆర్ మెయింటైన్ ద బెస్ట్ ద వరల్డ్ అనమాట. అంటే ఇప్పుడల్లా వచ్చే ఛాన్స్ లేదు రిసెషన్ లాంటివి. అందుకని అవి సైకలాజికల్ ఫీలింగ్స్ తప్ప అంతే ఉండదు. కాకపోతే ఏంటంటే కొన్ని వెస్టర్న్ కంట్రీస్లో రియల్ గ్రోత్ 0 అయిపోయింది అనుకోండి, మన రిసెషన్ అంటాం కదా, అది వచ్చినప్పుడు ఆ కంట్రీకి ఎక్స్పోర్ట్ చేసే కంపెనీస్ ఇక్కడ డల్ అయిపోతాయి, ఎఫెక్ట్ అవుతాయి అంతే. అందుకని ఇండియా పాయింట్ ఆఫ్ లో ఒక ఐటీ తప్ప రిసెషన్కి ఎఫెక్ట్ అయ్యే ఇండస్ట్రీ ఏం లేదు. అదే అక్కడ ఎఫెక్ట్ అయినప్పుడు దాని ఇక్కడ ఏవైనా ఒక ఐటీ అవుతుంది, అన్నీ అవ్వదు. బట్ స్టిల్ జీడిపిలో ఐటీ పాత్ర అనేది కొంతే ఉంటుంది, అంతే ఉండదు కదా. దాన్ని అందరు ఇక్కడ వాళ్ళు ఇక్కడ రెసిషన్ వచ్చింది అనుకుంటూ ఉంటారు. సో ఎంప్లాయీస్ కి రెసిషన్ వచ్చిందో, ఇండస్ట్రీకి రెసిషన్ వచ్చిందో అని అనుకుంటూ ఉంటారు. సో ఇట్స్ అన్ ఎఫెక్ట్ ఆఫ్ అవుటర్ కంట్రీస్, వెస్టర్న్ కంట్రీస్ మనకి ఎఫెక్ట్, మనకు టోటల్ గా అయితే వచ్చే ఛాన్స్ లేదంటారు. ఓకే, థ్యాంక్ యూ అండి. యా హాయ్. మొట్టమొదటిసారిగా మన విజయవాడలో క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండి, 1 డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్కూల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. అండ్ మీ ఇప్పటి వరకు మనం ఆన్లైన్లోనే మీరు అటెండ్ అవుతున్నారు. ఇక నుంచి మీరు మన విజయవాడ సిటీలోనే అండ్ లైవ్లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లోనే నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.